హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి ముఖ్యమైన వార్తలు. ముందుగా ఇక్కడ చూడండి, విద్యార్థి పేరెంట్ ఉన్నారు ఒక స్కూల్ ముందు. ఎవరు నేర్పాలి అనే ప్రశ్నార్థకమైనటువంటి విషయం. స్కూలుకు టైంకి రావాలని ఎన్నిసార్లు చెప్పాలి అన్నారు టీచర్. అసెంబ్లీ అయిపోయాక లోపలికి వస్తున్న రాజేష్ని చూసి పిల్లాన్ని దించి వెళ్ళబోతున్న తండ్రి వెనక్కి వచ్చి 5 నిమిషాలు ఆలస్యమైతే కొంపలే మునిగిపోవు, బాబును అలా నిలబెట్టి అడగడం బాగోలేదు అని హెచ్చరించినట్లు అన్నాడు. ఎవరు? విద్యార్థి ముందే టీచర్ను అలా గదమాయిస్తే వారి మధ్య ఉండాల్సిన గురు శిష్య సంబంధం ఎలా ఉంటుంది అంటే, విద్యార్థి ముందే టీచర్ను అలా గదమాయిస్తే వారి మధ్య ఉండాల్సిన గురు శిష్య సంబంధం ఏ పరిస్థితికి దారితీస్తుందో ఊహకందనిది కాదు. ఈ మధ్యకాలంలో పాఠశాలల దగ్గర తరచుగా కనబడుతున్న దృశ్యమే ఇది. మూసి ఉన్న గేటు ముందు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుంపులుగా ఉంటున్నారు. ఒకప్పుడు సమయానికి బడికి రావడం అనేది విద్యార్థి బాధ్యతగా ఉండేది. కానీ రాను రాను అది తల్లిదండ్రుల బాధ్యతగా మారింది. అవునా కాదా? అంటే రాను రాను అది తల్లిదండ్రుల బాధ్యతగా మారింది. ఎవరికైనా రోజుకు ఉండేది 24 గంటలే. ప్రణాళికాబద్ధంగా నడుచుకునే వారికి ప్రతి నిమిషం విలువైంది అవుతుంది. అలారం పెట్టుకొని సమయానికి నిద్ర లేచి పనులు చేసుకునే పిల్లలతో ఏ ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మరి ఎవరు నేర్పాలి అని అంటే, మరి విద్యార్థి యొక్క తల్లిదండ్రులే నేర్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆలస్యంగా వెళ్ళడము, ఆలస్యంగా రావడం అనేది తల్లిదండ్రులు నేర్పాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటి నుండే అన్నీ, ఎందుకంటే ముందు తరాన్ని అందుకోవాలంటే ఇప్పటి నుండే విద్యార్థి అన్నీ నేర్చుకొని ఉండాలి అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. టైమ్ ఈజ్ మనీ అంటారు, కానే కాదు. డబ్బుకి విలువ ఉంది, సమయానికి విలువ కట్టలేం. డబ్బు పోతే సంపాదించవచ్చు, ఎంత డబ్బున్నా పోయిన సమయంలో ఒక క్షణాన్ని కూడా కొనలేం. ఎంత డబ్బున్నా పోయిన సమయంలో ఒక క్షణాన్ని కూడా కొనలేం. అందుకే పిల్లలకు సమయం విలువ చిన్నప్పుడే తెలియాలి. అంటే ఏదైనా కూడా సమయం విలువ అనేది చిన్నప్పుడు తెలిసి ఉంటే విద్యార్థి తెలుసుకోగలుగుతాడు. అలా తెలిసేలా ఇంటి వాతావరణాన్ని ఉంచాల్సింది పెద్దలే. ఇక్కడ మరి అలా ఉండాలి అని అంటే ఇంటి వాతావరణాన్ని ఉంచాల్సింది పెద్దలే. కాబట్టి అన్ని విషయాలు తల్లిదండ్రులు తెలియజేయాలి. అంటే ప్రతి విషయము ఈ విధంగా ఉపాధ్యాయుల మీద ఇట్లా అనడము, చేయడం అనేది మళ్ళీ అది తల్లిదండ్రుల మీదికి తిరిగి వస్తుంది. కాబట్టి ఏ విషయమైనా ఇంటి వాతావరణాన్ని ఉంచాల్సింది పెద్దలే. ఇంట్లో పనులన్నీ సమయం ప్రకారం అయ్యేలా చూసుకోవాలి. టైం ప్రకారం భోజనం చేయడం, తప్పనిసరిగా పిల్లలతో కలిసి చేయడం అనేది పెద్దల యొక్క బాధ్యత. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.